గురుగారు ఇక 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ఇక ఈ సంవత్సరం ధనస్సు రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి సంవత్సరాంతము 7, 8 స్థానములందు గురు సంచారము, అదేవిధంగా చతుర్థ స్థానమునందు శని సంచారం మే 14 నుండి అక్టోబర్ 17 వరకు, తిరిగి 5 డిసెంబర్ నుండి సంవత్సరాంతం గురుగ్రహం మిథున రాశిలో సప్తమ స్థానమునందు సంచరించు కాలమున శుభప్రదుడై తలపెట్టిన కార్యములందు విజయము, అదేవిధంగా ఆర్థికంగా మంచి ఉన్నత స్థితికి కొనసాగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అదేవిధంగా వృత్తి వ్యాపారం ఉన్న వారికి లాభాల దశలో ముందుకు సాగటం, వ్యాపారులకు రావాల్సినటువంటి పాత బాకీలు వసూలు కావటం, వ్యాపారం కూడా మంచి ముందుకు సాగి లాభాలను సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ యోగ్యం కూడా కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశివారు సాధ్యమైనంత మటుకు దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. అదేవిధంగా శత్రువర్గం వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. అధిక ప్రయాణాలు, అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు కొంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రాశివారికి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్నపాటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావటం, దానికై కొంత అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా కలవు. కాబట్టి వీరు మానసికంగా ధైర్యంగా ముందుకు సాగితే అన్ని విషయాల్లో వీరు విజయాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. శారీరకంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారు సాధ్యమైనంత మటుకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఇక ఈ రాశి వారికి సంవత్సరాంతము చతుర్థ స్థానమున శని సంచారం వలన అనానుకూల పరిస్థితులు ఎదుర్కోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందులను ఎదుర్కోవటం, తనకు పడిరాని వారి వలన, శత్రువర్గం వారి వలన ఇబ్బందులు రావటం, అంతేకాకుండా వృత్తి వ్యాపారం నందు సమస్యలు రావటము, వ్యాపారం నందు లాభాలు లేకపోవటము, వ్యాపారం మందగించటము, వీరు తలపెట్టినటువంటి కార్యాల్లో విఘ్నం కావటం జరుగుతుంది. ఈ రాశివారు భూ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మటుకు కొంత అభివృద్ధిలో ముందుకు సాగే సూచనలు కలవు. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం శనిగ్రహ స్తోత్రాన్ని 19 సార్లు పఠించండి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివునికి సోమవారము లేదా మాస శివరాత్రి నాడు తప్పకుండా సాయంత్రం పూట అభిషేకం చేయండి, అర్చన చేయించండి. శనివారం నవగ్రహ గుడిలో శనికి తైలాభిషేకం చేయిస్తే శుభప్రదంగా ఉండి మీరు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే సూచనలు మెరుగవుతాయి.